తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరికాసేపట్లో కేబినెట్ సమావేశం జరగనుంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలి అనే లక్ష్యంతో మహిళలకు వడ్డీ లేని రుణం పథకం పునరుద్దరణపై ఈ మంత్రివర్గంలో చర్చించి స్వయం సహాయక సంఘాల మహిళలకు బీమా కల్పన అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం ఉద్యోగుకు సంబంధించిన సమస్యలపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా పెండింగ్ డిఏలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీరు అందించేందుకు నిర్మించనున్న నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు ఘటనపై విజిలెన్స్ సిఫార్సుల మేరకు క్రిమినల్ కేసుల నమోదు లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ అంశంపై కేబినెట్ లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ధరణిపై చర్చించి సిట్ విచారణ జరిపించే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. బీసీ కులాలకు కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు 2008 డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు అందించనుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాసేపట్లో కేబినెట్ సమావేశం జరగనుంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలి అనే లక్ష్యంతో మహిళలకు వడ్డీ లేని రుణం పథకం పునరుద్దరణపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి అప్డేట్స్. శీల మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. కేబినెట్ సమావేశం ప్రారంభం కాగానే మొదటగా మహిళలకు సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకు ఆర్థికంగా కూడా వాళ్ళందరినీ కూడా వృద్ధిలోకి తీసుకురావాలి వడ్డీ లేని రుణాలు ఇచ్చే అంశంపై కూడా కేబినెట్ లో కీలకంగా కూడా చర్చ జరగబోతుంది. దీంతో పాటుగా ఎన్నికల సమయంలో మాత్రం 6 గ్యారెంటీల అమలుకి కూడా 100 రోజులుగా అమలుకు సంబంధించి కూడా ఇప్పటివరకు తెలిసిన నేపథ్యంలో అందులో 4 గ్యారెంటీలు కూడా అమలవుతున్నాయి. అందులో 2 గ్యారెంటీలకు సంబంధించి మాత్రం ఇప్పటివరకే మహిళలకు సంబంధించినంత వరకు ఉచిత బస్సు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, దాంతో పాటుగా 2500 రూపాయల గ్యాస్ సిలిండర్, దాంతో పాటుగా 2500 రూపాయలు కూడా ఇస్తామని చెప్పి తెలిపారు. కాబట్టి 2500 రూపాయల పైన కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుపోతున్నారు దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఇప్పటివరకు కాళేశ్వరం సంబంధించిన మాత్రం విజిలెన్స్ సంబంధించిన మాత్రం రిపోర్టు సంబంధించినంత వరకు గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. తర్వాత ఆ ఎన్డీసీ బృందం కూడా ఇప్పటివరకు 4 రోజుల పాటు కూడా తెలంగాణలో పర్యటించిన తర్వాత మాత్రం ఆ ఢిల్లీకి కూడా బయలుదేరింది. 4 నెలల వ్యవధిలోనే కాళేశ్వరంకి సంబంధించిన మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఒక రిపోర్ట్ ఇవ్వబోతున్నాం. ఎందుకు కుంగిందన్న దానిపై కూడా ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇస్తామని చెప్పి కూడా ఇప్పటివరకు ఎన్డీసీ బృందం తెలిపిన నేపథ్యంలో మాత్రం ఈ అంశంపై కూడా కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రైతాంగానికి నీళ్లు ఇచ్చే అవకాశాలు కావచ్చు, అదేవిధంగా రైతాంగానికి నీళ్లు ఇవ్వాలంటే కూడా ప్రాజెక్టుకు సంబంధించిన మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా మరమ్మతులు చేసి నీళ్లు ఇస్తే మాత్రం బ్యారేజీకి ఎలాంటి డ్యామేజ్ ఏర్పడదా అనే దానిపై కూడా ప్రభుత్వం ఒక సమాలోచనలు కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక పక్క మాత్రం ప్రభుత్వం ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చేదాకా మాత్రం ఆ డ్యాములలో మాత్రం నీళ్లు నింపడానికి అవకాశం లేదు అనే దానిపై కూడా ఒక పక్క ఆలోచన చేస్తుంది. అదే సందర్భంలో మాత్రం రైతాంగానికి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు తాగునీరు అందించే దిశగా ఏ విధంగా అడుగులు వేయాలని దానిపై కూడా దృష్టి అయితే సాధించింది. దీంతో పాటుగా ఉద్యోగులకు సంబంధించిన ఆ డిఏల విషయంలో మాత్రం ఇప్పటివరకు 4 డిఏలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. అందులో 2 డిఏల పైన కూడా ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యోగులకు ఎప్పటి నుంచి కూడా ఆ డిఏలు ఇవ్వబోతున్నారని దానిపై కూడా రాష్ట్ర కేబినెట్ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా రాష్ట్రంలో 6 గ్యారెంటీలకు సంబంధించిన మాత్రం 100 రోజుల్లో అమలు తీరుతాము. దాంతో పాటుగా ఎన్నికల ఆ ప్రచార సమయంలో మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో పర్యటించే సమయంలో మాత్రం ఇప్పటికే 3 నెలల ఆ వ్యవధిలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకొచ్చాము, ప్రజలకు చేరువలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అడుగులు వేస్తుందనే దానిపై కూడా ప్రతి గడపకు వెళ్తూ కూడా వివరించాలని చెప్పి కూడా ఆ ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని దానిపై కూడా ఉద్యోగులందరూ కూడా ఇప్పటివరకే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో పాటుగా 2008 సంవత్సరంలో డీఎస్సీ రాసిన 1200 మంది అభ్యర్థులకు సంబంధించిన మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చాలా రోజుల నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఆ ముఖ్యమంత్రి కార్యాలయం కావచ్చు, అదేవిధంగా ప్రజాభవన్లో కూడా నిరసన కార్యక్రమాల్లో తెలిపే ప్రయత్నం చేస్తారు. 2008 డీఎస్సీ ఎవరైతే రాస్తారో వారిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. కాబట్టి ఈ అంశంపైన కూడా కీలకంగా కూడా ఆ చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇప్పటివరకే ధరణికి సంబంధించిన మాత్రం కమిటీ ఏర్పాటు చేస్తారు. ధరణి కమిటీ ఇప్పటివరకే ఒక ప్రాథమిక నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత మాత్రం ధరణిలో చిన్న అంశాలకు సంబంధించిన మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఎక్కడికి సమస్యలు ఉన్నాయో వాటన్నింటి కూడా నివృత్తి చేసే విధంగా కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంది. దాని తర్వాత మాత్రం ఇప్పటివరకు ధరణికి సంబంధించిన మాత్రం ఒక సిట్ విచారణ వేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి సిట్ విచారణ ఎప్పుడు వేస్తుంది, సిట్ విచారణలో మాత్రం ఇలాంటి అంశాలు కూడా
బయటికి రాబట్టుకోబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మహిళలకు సంబంధించిన మాత్రం పెద్దపీట వేస్తుంది. దాంతో పాటుగా మహిళలకు వచ్చే రోజుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆదుకుపోతుంది అనే దానిపైన కూడా ప్రజలకు వివరించే విధంగా కూడా ఇలా కేబినెట్ లో పలు నిర్ణయాలు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా గవర్నర్ కోట 2 ఎమ్మెల్సీలకు సంబంధించిన మాత్రం 2 ఎమ్మెల్సీలను కూడా తొందరలోనే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకే కోర్టు కూడా పునరాలోచించాలని చెప్పి కూడా సూచనలు చేసింది. కాబట్టి ఈ 2 ఎమ్మెల్సీల విషయంలో ఎవరెవరి పేర్లు ఖరారు చేస్తారో అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఇప్పటివరకే కోదండరాం పేరు ఫైనల్ చేస్తారు. గతంలో కూడా ఫైనల్ చేసిన ఇంకొక పేరు అదే విధంగా ఉంచుతారా లేదంటే కొత్త వారికి కూడా అవకాశం కల్పిస్తారా అనే దానిపై కూడా ఒక క్లారిటీ రావాలి. దీంతో పాటుగా తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర గీతం, దాంతో పాటుగా తెలంగాణ గుర్తింపు చిహ్నం మార్పులపై కూడా కేబినెట్ కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తాయి. దీనిపైన కూడా ఎలాంటి ఆలోచనలు చేస్తుందనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. దీంతో పాటుగా రైతు భరోసా కావచ్చు, రైతులకు సంబంధించిన మాత్రం ఇప్పటివరకే రుణమాఫీ చేస్తాము 2 లక్షల వరకు అనే దానిపై కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో మాత్రం ఎన్నికల ప్రచారంలో గ్రౌండ్ లెవెల్కి వెళ్తే ప్రజల వద్దకు వెళ్తే మాత్రం ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా ప్రశ్నించకుండా మాత్రం రుణమాఫీకి సంబంధించినందుకు ఎలాంటి గైడ్లైన్స్ రూపొందిస్తున్నారు, దాంతో పాటుగా ఇప్పటివరకే రైతాంగానికి సంబంధించిన మాత్రం రైతు బంధు విషయంలో మాత్రం ఏ విధంగా కూడా ఎన్ని ఎకరాల వరకు కూడా ఇప్పటివరకు రైతు భరోసా పథకం ద్వారా మాత్రం అకౌంట్లలో జమ చేస్తున్నామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళ్తే మాత్రం ఎక్కడ కూడా ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా కూడా ఆ 3 నెలల కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏ విధంగా అయితే అభివృద్ధి సంక్షేమ పథకాలను కూడా తీసుకొచ్చింది వాటన్నింటినీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా కూడా ప్రతి ఒక్కరికి వివరించే విధంగా కూడా ఒక ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా ఒక సూచనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవాళ కేబినెట్ లో మాత్రం పలు కీలక అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా ప్రజా సంక్షేమం పైన కూడా పూర్తి స్థాయిలో మొత్తం చర్చించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తున్నారు. ఇలాంటి కేబినెట్ సమావేశాలు మాత్రం ఇంకా ఏ అంశాలపైన కూడా చర్చించబోతుంది, రాష్ట్రానికి సంబంధించిన మాత్రం ఆదాయ మార్గాలపైన ఏ విధంగా దృష్టి పెడుతుందనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. ఎందుకంటే ఇప్పటికే 6 గ్యారెంటీల అమలుకు సంబంధించినంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎవ్రీ మంత్ కూడా చాలా వరకు కూడా నిధులు కావాల్సి ఉంటుంది. ఆ నిధులను కూడా ఏ విధంగా సమీకరించుకోవాలని చెప్పి కూడా గతం నుంచి కూడా సమాలోచనలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వ అలయన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ సమగ్ర డేటాను కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కలెక్ట్ చేసి పెట్టుకుంది. కాబట్టి వచ్చే రోజుల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలపైన కూడా ఏ విధంగా దృష్టి సాధిస్తుందన్న దానిపైన కూడా కేబినెట్ సమావేశం అనంతరం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. శీలా, రైట్, థ్యాంక్ యూ.